కొంతమంది కొత్తగా కొన్న బండ్లు ఉంటాయి కదా నువ్వులా గా బండ్లు పోతున్నాయని చాలా సార్లు విన్నాం కదా ఈ ముచ్చటైతే. మరి ఇంకా గా బండ్లు ఎట్లా పోతున్నాయి, ఈ బండ్లను ఎవరు దొంగతనం చేస్తున్నారు, పోలీస్ సార్లు వాళ్ళను ఎట్లా పట్టుకుంటున్నారు ఒకసారి చూద్దామా. రోజు రోజుకు మోటార్ సైకిల్ దొంగతనాలు అయితే ఎక్కువైతున్నాయి. ఇలా మంచిగా మాటేసుడు, మంచి బండి ఎక్కడ కనబడితే దాన్ని మాయం చేసి వేరే దగ్గర అమ్ముడు సొమ్ము చేసుకున్నాడు. గిట్లుంటది పోరి మరి దొంగల వ్యవహారం. అయితే అసలు ముచ్చట్లకు పోతే మన తెలంగాణలో మంచిర్యాల జిల్లా జన్నారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ సార్ మాట్లాడుకుంటూ తెలంగాణలో హైదరాబాద్, నిజామాబాద్, ఆర్మూరు వాటితో పాటు జన్నారంలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి వచ్చిన పైసలతోటి జల్సాలు చేసుకున్న దొంగలను నలుగురిని పట్టుకొని ఇవాళ రిమాండ్ కు తీసుకుపోయారట. ఒక దొంగగాడు అయితే పారిపోయిండు. అయితే ఈ పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి 25 లక్షల రూపాయలు విలువ చేసే 15 బండ్లను స్వాధీనం చేసుకున్నారట. అయితే జనాలకు తక్కువ ధరకు అమ్ముతున్నారని ఎవరు వస్తువులను కొనకూర్రి, గట్లనే ఒరిజినల్ రిజిస్ట్రేషన్ ఉన్న బండ్లను మాత్రమే కొనుర్రి. ఇట్లాంటి మోసాలు జరుగుతాయని విలేకరుల సమావేశంలో మాట్లాడినారు పోలీసు సార్లు. వారి యొక్క సమాచారం మేరకు ఇంకా 13 బండ్లని, మొత్తము 15 బండ్లు విలువ 25 లక్షల రూపాయల విలువైన బండ్లని ఈరోజు రికవర్ చేయడం జరిగింది. దీంట్లో మటపల్లి పవీను, జగిత్యాల జిల్లా, బొడ్డు అరుణు అండ్ మాగేని దేవనర్సయ్య అనే వాళ్ళు ముగ్గురు ఒక గ్రూప్గా ఏర్పడి దొంగతనాలు చేస్తూ వాళ్ళతో జన్నారం మండలం చేసిన కోట వినయ్ అండ్ వేముల ప్రవీణ్ అనే ఇద్దరు యువకులను కూడా కలుపుకొని వీళ్ళు 5గురు ఒక గ్రూప్గా ఏర్పడి హైదరాబాద్, నిజామాబాద్, ఆర్మూర్, జన్నారం ఇంకా రాష్ట్రంలోని వివిధ ప్లేస్లలో ఈ బండ్లను దొంగతనం చేయడం జరిగింది. అవి తీసుకొని వచ్చి జన్నారము, మంచిర్యాల అండ్ ఉట్నూరు, ఆదిలాబాద్ ఈ ప్రాంతంలో తక్కువ రేట్లకు దాదాపు 2 లక్షల వాల్యూ ఉన్న బండిని 40,000, 20,000, 30,000 కూడా ఇవ్వడానికి వీళ్ళు ఇక్కడ అమ్మడానికి జనాల్ని సంప్రదించడం జరుగుతుంది. ఆ సమాచారం మేరకే ప్రత్యేకమైన వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఈరోజు 4 వ్యక్తులని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 15 బైక్ రికవర్ చేసినాము. ఒక వ్యక్తి పరారులో ఉన్నాడు, అతన్ని కూడా పట్టుకుంటాము. ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే సెకండ్ సేల్ ఎనీ వెహికల్ 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ మీరు కొనుక్కున్నప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్స్ చూడండి. నాట్ ఓన్లీ డాక్యుమెంట్, ఆ వెహికల్ యొక్క చాసిస్ నెంబర్ను కూడా పక్కాగా చూసుకోవాలి. తర్వాత ఆర్టీఏ అధికారుల దగ్గరికి వెళ్ళి ఫామ్ 29 తీసుకొని మీ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.